ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, టెక్కల్లో కూడా పెట్టాం. ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగరేట్ చేశారు. ఇంకా సోంపేటలో, పలాసలో 2 కావాలి. ఆ 2 కూడా శాంక్షన్ చేసి ఇక డయాలసిస్ కావాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఎవరైనా కేజీహెచ్ హాస్పిటల్కి పోవాలంటే అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నేను వారికి కూడా ఒక కార్యక్రమం కింద తీసుకుంటాను. తీసుకొని ఉచితంగా పాసులు ఇచ్చి అక్కడ కూడా పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా సంచార చికిత్స అంబులెన్స్ కూడా పంపిస్తున్నాం. అవసరమైతే దీనికి ప్రత్యేకంగా ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలనో ఆ ఎక్విప్మెంట్ కూడా పెడతాం. పెట్టి ఈ గ్రామాలన్నీ రెగ్యులర్గా తిప్పడానికి ఏమేం కావాలనో ఆ ఏర్పాట్లు చేసి మొబైల్ డిస్పెన్సరీలు పంపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను వీలైనంత వరకు ఒక కమిటీ కూడా వేస్తాను. కమిటీ వేసి ఎవరికైనా సమాచారం ఉంటే వాళ్ళు కూడా ఇమ్మంటాను, నాలెడ్జ్ ఉంటే అది కూడా ఇమ్మంటాను. అన్ని పరిశీలిస్తాం. ఇవి ఈ కిడ్నీ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటో ప్రపంచంలో ఎక్కడ మేధావులున్నా ఆ మేధావులు పిలిపిస్తాం. వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకుంటాం. మానవతా సమస్య. కొంతమంది మనతో పుట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ ప్రాంతంలో కిడ్నీ ప్రాబ్లం వచ్చి చాలా భయంకరంగా శారీరకంగా బాధపడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోవడానికి నేను ఇక్కడనే కాదు, మీరు చూస్తున్నారు, నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాం. సమస్య పరిష్కారం చేసే వరకు ఆ సమస్య పైన ఫోకస్ కూడా చేస్తాం. ఈరోజు ఈ సమస్య పైన అదే చేస్తాను. నేను అందుకనే కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఆ ప్రాంతంలో సీరియస్ పేషెంట్లు ఉంటే అవసరమైతే వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి పింఛన్లు ఇవ్వడానికి కూడా నేను వెనకబడను. అదే కూడా ప్రత్యేకంగా పింఛన్లు కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. బాగా సీరియస్గా ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ వీలైతే 1000 రూపాయల 1500 రూపాయలు అది కూడా డిసైడ్ చేసి ఆ పింఛన్లు కూడా ఇచ్చి